ఇంకోడు ఆడొచ్చే మామూలు ఆటోలు మొట్టలు గుడిపించి మొడం గుడిపించి ఆయన నేను చేస్తా ఈయనే ఉండి మాట్లాడు ఆటోలు మొత్తం మొడలు గురించి మమ్మల్ని మొడలు కలిపి హలో సార్ నాకు ఫోన్ చేస్తారు సార్ నాకు ఫోన్ చేసి పంపిస్తాను చేస్తారు నాకు కరెక్ట్గా ఫోన్ చేయండి నేను చేస్తాను ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను ఒక్క నిమిషం ఊదిపోవాలంతే రిక్వెస్ట్ చేసిన ఒక్క నిమిషం ఎన్ని నిమిషాలు వాళ్ళే అప్పటి నుంచి పంపిస్తాను ఏమైంది ఏంది ఎప్పుడు అలానే మన బైక్ లన్నీ ఎక్కిస్తే అలా టాటా చేసిలా నేను ఇప్పుడు ఏదో ఫోన్ చేయి ఊపినాక ఫోన్ చెప్పి సార్ చెయ్యి తీరా ఎందుకు అనవసరంగా మన కాడేసి జంపపేటలో తీసుకుపోయి అల్లు వేసినా బైకులు అన్ని అల్లెక్కి నేనే ఎక్కించిన మరి అన్ని నేనే ఎక్కించిన ఊపా నేను ఊపా ఇప్పుడు నేను ఊపా నన్ను అల్ల తీసుకుపోయి 2 రోజులు కూర్చోబెట్టా నీ దేవుడు చెప్పు బంద్ చేపిరి అప్పుడే బంద్ చేసినాక ఎట్ట తాగినవరా ఏడ దొరికింది నీకంటే దానికి లెక్క ఉంటది ఓడాయే చెప్పింది మీకు బంద్ చేపిరి బంద్ చేయించినాక ఎట్ట దొరికింది రాబోయా నీకంటే నువ్వు ఎట్ట తాగినవాడు దానికి లెక్క ఉంటది మీరేం బంద్ చేపిరి 7 వారు తెల్లదాకా తిరుగురి మీరు దాగురి వచ్చి మాకు దొరుకురి మీరు చాలా కట్టుర్రి ఇక అంతే ఉందిగా బ్రిటానియా కంపెనీ మన తుగ్గూడ నుంచి లోకల్ ఆడవాడు ఇంతకుముందు పట్టణాలు అలా పోయినా డ్యూటీ అలా చేయను ఆటోలు నడుస్తలే ఏం చేస్తారా మన 27,000 జీతం అందుకనే పోయినా ఇక మీ అసలు నువ్వు పెట్టించినావు అనుకో ఏదో మంచిగా ఆడిపోయినావు కలిసిన వచ్చినావు నేనేమన్నా తప్పు చేసే నువ్వు ఒకటి దాన్ని గుద్దినావు రాబోయా అంటే దానికి లెక్క ఉంటుంది రోజు వస్తే పట్టుకో ఆటో నాడు ఒకనాడు పట్టుకురాడు చెంపపేట్లా ఆయన తాగొద్దాను అదే ప్యాసింజర్ ఆటో వద్దురా భయ అనుకున్నా ఇవాళ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి తాగాలి నిన్న అలా చేయను ఆయన నిన్న ఇవాళ డ్యూటీ చేసిన పంపేది ఎక్కేజ్ రిలే కంపెనీకి పోయినా అలా కాల్ చేసినా వచ్చిన ఇక ఆడు పెట్టించినాడు ఏముంటుంది ఏదిరా ఏమంటే వద్దురా ఆయన ఇవాళ శుక్రవారం చెంపపేట కాడ ఉంటారా అని చెప్తానే ఉన్నాను ఇవాళ పాలపూట ఆడు బాలపూర్తి రసన్నే ఉంటాడు ఆ నుంచే వస్తున్నాడు ఆడ అక్కడనే ఉంటాడు అట్లా అయిపోయింది ఇవాళ వచ్చినా ఉన్నది చెప్తున్నా పుల్లా అవద్దం అవసరం లేదు నీ దయ ఎందుకంటే నేను మాత్రం ఏదన్నా కానీ మామూలుగా ఊగు అంతే చేయకండి లాస్ట్ డే 4 కొట్టిపోయి అంతే ఇంకేముంటుంది ఫోన్ ఏం కొడుతుంది ఈయనదే
మరి నీకు తెలిసినాక నువ్వు మళ్ళీ నెంబర్ అవసరం లేదు, నా ఫోటో తీస్తే కూడా అన్ని లొకేషన్ వస్తాయి, ఏడ ఉన్నావు నీకు ఏంది అనేది కూడా తెలుసు. నీ కాడ అది ఉంటది. మరి తెలిసాకే చెప్పాలి. మా సార్ ఉండే ఆయన చెప్పారు ఏ పాపం. సార్, ఏ సార్? ఈ ఎల్లినారు చేసేది ఎస్ఐ రాఘవేంద్ర అని ఆయన చెప్తాడు పాపం. చిన్న పని చదువుకొని కష్టపడ్డాడు, కార్లో తిప్పిన కొన్ని రోజులు పాపం ఆయన ఏం పేరు, నీ పేరు ఏం పేరు? బాలరాజ్ సార్. బాలరాజ్ అంట చూడు. ఇక అవన్నీ వద్దు సార్, అయిపోయా, ఇంకేమున్నది చెప్పేసి అయిపోయా. ఇక బాలరాజు हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज हैदराबाद।